వీరభద్ర స్వామి టెంపుల్ బాగా ఫేమస్. సో నా బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా మీకు, అది గోదావరి నదిలోకి ఉంటుంది గుడి. చాలా బాగుంటుంది. ఒకసారి మీకు కూడా చూపిద్దాం అని నేను కూడా చూద్దామని ఇక్కడికి వచ్చేసాను. సో ఇప్పుడైతే మనం బోట్లో వెళ్ళాలి గుడికి. సో బోట్లో కదండి. ఇందులో ఇక్కడ నుంచి బోట్లో వెళ్ళటానికి ఒక్కొక్క పర్సన్కి కానీ ఏదైనా కానీ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. టికెట్సా ఎంత కాస్ట్ అది? టికెట్ ఈచ్ 30 రూపీస్ ఒక్కొక్కరు. తీసుకున్నావా టికెట్స్? హలో, టికెట్స్ తీసుకున్నావా? ఏ చూపించు. ఓకే. అటు సైడ్ వెళ్దాం. లెట్స్ గో. అటు సైడ్ ఆ గుడి చూడు, అక్కడ గుడి కనబడుతుంది కదా, అది అక్కడికి వెళ్ళాలి. ఓకే. చిన్న హాయ్ చెప్పు. బోట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం జున్నుకి. నిశ్శబ్దం చాలా హాయిగా ఉంటుంది అన్నట్టు. సౌండ్ ఎంత భయంకరంగా ఉంటుంది. అక్కడ దాకా ఇంకా నడిచి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు ఇది అసలు మే 1 రోజు వచ్చామండి మేము, మేడే రోజు. కాకపోతే చూడండి ఎండాకాలంలో లేదు, వర్షాకాలంలాగా ఉంది. ఎండాకాలంలో వర్షాకాలంలాగా ఉంది. సో చూసారా, క్లైమేట్ అంతా మారిపోయి ఫుల్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ బాగా కూల్గా ఉంది, కానీ ఎండ అప్పుడైతే వాసిపోయేది, ఇప్పుడే బాగుంది మాకు కూల్గా. ఓకే, గుడి దగ్గరికి అయితే వచ్చేసాం.
దర్శనం టికెట్ తీసుకుందాం. 5:30 క్లోజ్ అంట గుడి. ఎప్పుడు వచ్చినా 5:30 కల్లే రండి గుడికి. ఓకే, సైడ్ మెట్లెక్కాలి. కొన్ని మెట్లు అయితే ఉన్నాయి, మెట్లెక్కేసి పైకి వెళ్దాం గుడిలోకి. ఏ కన్నయ్య ఆగు, చిన్న జిన్నెక్కేస్తుంది. శివుడు తల మీద కొప్పు ఉంటుంది, ఎక్కడా ఉండదు ఆ కొప్పు. అదైతే ఇక్కడ మాత్రమే ఉంటుంది ఓన్లీ. సో ఇక్కడ స్పెషల్ ఇది. సో ఒకసారి మీరు కూడా అయితే చూసి దర్శనం చేసుకోండి. నెక్స్ట్ ఈ దర్శనం అయిపోయాక అమ్మవారి దర్శనం చేసుకోవాలంట. ఇక్కడైతే వీరేశ్వర స్వామి అండ్ భద్రకాళి అమ్మవారి దర్శనం అయితే అయిపోయిందండి. నెక్స్ట్ అక్కడ భావనారాయణ స్వామి గుడికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మొత్తం ఒక 5-6 గుళ్ళు అయితే ఉన్నాయండి, మొత్తం పక్కపక్కనే ఉన్నాయి. సో అవన్నీ కూడా మేము దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. ఇంకా నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఈరోజు వాతావరణం బాగాలేకపోవటం వల్ల కొంచెం కూల్గా అయితే ఉంది క్లైమేట్. సో వర్షం కూడా బాగా పొద్దున్నుంచి పడి ఇప్పుడే ఆగింది. అందుకని కొంచెం బోట్లు కూడా అలౌ చేశారు. బట్ ఏంటంటే ఇక్కడ అందుకే జనాలు కూడా తక్కువ వచ్చారండి. సో లేకపోతే చాలా జనాలు వస్తారు, ఎక్కువ రష్గా ఉంటుందంట ఈ ప్లేస్. సో ఫేమస్ కాబట్టి ఈ గుడి ఇక్కడ శివరాత్రికి అయితే చాలా బాగుంటుందంటండి. చాలా లైటింగ్సే కానీ పూజలు అన్నీ కూడా శివరాత్రికి చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్. సో డెఫినెట్గా అయితే ఒకసారి శివరాత్రికి అయితే ఇక్కడికి రావడానికి ట్రై చేయండి. ఎందుకు చాలా బాగుంది క్లైమేట్ అని కూర్చున్నా, చాలా పీస్ఫుల్గా ఉంది. అటు సైడ్ చూపించే క్లైమేట్ కొండల దగ్గర ఎంత బాగుందో. కూల్గా ఉందని క్లైమేట్ కాసేపు కూర్చొని నెక్స్ట్ బోట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. బోట్ మళ్ళీ రిటర్న్ వస్తుందంట, కాసేపు వెయిట్ చేద్దాం. అందుకే అయితే వెళ్ళిపోతాం అటు సైడ్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.
ఈ గుడి కూడా చాలా పురాతనమైన గుడి అండి. ఇది 1100 సంవత్సరాల క్రితం గుడి. ఇది గోదావరి నది మధ్యలో ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి రాజమండ్రి వస్తే అయితే మనం బెజవాడలో కలుద్దాం. బాయ్ బాయ్.